నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు దెయ్యం అది ఇదని ఏదో ఒక నాటకాలు ఆడుతూనే ఉంటావు. నిన్ను హాస్టల్లో జాయిన్ చేస్తాను, అప్పుడే దానికి వస్తావు. నోరు పోయి. అక్క, నేను నిర్ణయం తీసుకుంటా. లోపలికి పిల్లరా, నా మాట వినరా. హాస్టల్ అది వద్దురా, పిల్ల మనతోనే ఉండలేరా. అక్కడ కూడా ఏవో నాటకాలు ఆడేవని తెలిసిందో హాలిడేస్ కూడా ఇంటికి రానివ్వను. సుప్రీంకోర్టు అవాకైన తీర్పిచ్చింది. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఈ కేసులో జమీందార్ రాజశేఖర్ కు ప్రతికూలంగా, ఆ గ్రామ ప్రజలకు అనుకూలంగా తీర్పు వచ్చినందుకు గ్రామస్తులందరూ సంబరం చేసుకుంటున్నారు. 22 ఏళ్లకు మునుపు జమీందార్ రాజశేఖర్ తాళం వేసి ఉంచిన గర్భగుడిలోని రహస్య గది తాళాలను వెంటనే నాంచారపురం జిల్లా కలెక్టర్ కు అందజేయవలసిందిగా కోర్టు తమ తీర్పులో పేర్కొంది. నువ్వు గుడికెళ్ళు. అలాగే. నమస్కారం అయ్యా. రండి కలెక్టర్ గారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. మొత్తానికి సుప్రీంకోర్టు వరకు వెళ్లి రహస్య గది తలుపు తెరవడానికి పర్మిషన్ తీసుకున్నారు. ఏం చేయమంటారయ్యా, 25 ఏళ్లుగా జమీందారు గారు ఆ గదిని తెరవనివ్వలేదే. ఊరు పంచాయతీ కింద కోర్టు చెప్పింది విన్నందువల్ల సుప్రీంకోర్టు వరకు వెళ్ళక తప్పలేదు. సరే రండి, తలుపు తెరుద్దాం. ఆగండి, సుబ్రహ్మణ్యపురం వాళ్ళు రావాలి కదా. సుబ్రహ్మణ్యపురం వాళ్ళే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని 20 కొలుస్తారు. వాళ్ళ వంశం వాళ్ళే ఈ గుడిని కట్టారు. వచ్చే శుక్రవారం దీపం కదా, అందుకే ఇక్కడికి వస్తున్నారు. ఏం దీపం? మీరు ఊరు కొత్త కదా, తెలియదులేండి. ప్రతి ఏడాది ఈ శివాలయం నుండి కాగడా తీసుకెళ్లి కొండ మీద అమ్మవారికి మహాదీపం వెలిగిస్తారు. ఆ జ్యోతి వెలుగులోనే సుబ్రహ్మణ్యుడు తల్లిదండ్రుల్ని కొలుస్తాడని శాస్త్రం చెబుతోంది. సంప్రదాయంగా సుబ్రహ్మణ్యపురం వాళ్ళు కాగడా తీసుకోవడం కోసం ఈ గుడికి వస్తున్నారు. సరిగ్గా ఈ రోజు వాళ్ళు వచ్చే సమయానికి మనకి కోర్టు తీర్పు వచ్చేసింది కదా. ఆ ఊరు స్వామీజీ ముందే గది తలుపులు తెరవాలని ఊరు జనం ఆశపడుతున్నారు. సోమి, ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు. బుద్ధి లేని జనాలు తాళం వేసిన రూమ్ లో కోట్లు విలువ చేసే నగలు బంగారం ఉన్నాయనుకుని కేసుని ఇలా చేసి పారేశారు. అందులో ఉన్నది మట్టిగడ్డే. అందులో ఉన్నది ఏం స్వామి, అది అంతమై ఉంటుందిగా. దాన్ని అంతం చేయడం వదిలేయడం ఆ దేవుడి చేతుల్లో ఉంది. ఏమంటున్నారు? నేను చెప్పింది అర్థం కాలా? చేసిన దానికి శిక్ష తప్పదు అంటున్నా. నిన్ను సమర్థించి నేను తప్పు చేశాను. 22 సంవత్సరాలయ్యాయి. ఇప్పుడు ఎవరికేం తెలుసు? నాకంటే శక్తివంతుడు ఆ సుబ్రహ్మణ్యపురం స్వామీజీ. అతనక్కడ కాలు మోపగానే జరిగింది మొత్తం తెలిసిపోతుంది. నా ముందు నుంచోకు, పో.
ఈ రూమ్ లో ఏమీ లేదే. ఎందుకు జమీందారు ఇన్నాళ్ళు తాళం వేసి ఉంచారు? ఏమయ్యా, ఈ ఖాళీ రూమ్ కోసమా ప్రజలు కేసు పెట్టి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు? చెప్పు. అయ్యా, మంచి వార్తే. మనం భయపడినట్టుగా రూమ్ లో ఏమీ లేదు. శాలు, ఎక్కడున్నావమ్మా? శాలు, శాలు, శాలు. పిన్ని, ఏంటి? శాలు ఎక్కడైనా మీకు కనిపించిందా? నా మొగుడు ఎక్కడా అని నేనే వెతకలేక చేస్తుంటే నువ్వొకటివి. శాలు